Hi guys, welcome to Python Bus. Let's start a new series called Pandas in Python. సో ఈ పాండాస్ లైబ్రరీ చాలా ఇంపార్టెంట్ లైబ్రరీ. మీరు ఫర్దర్గా డేటా సైన్స్ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా ఆర్ మిషన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలన్నా కూడా ఈ పాండాస్ లైబ్రరీ మీకు ఖచ్చితంగా వచ్చి తీరాలి, ఓకేనా? బట్ బిఫోర్ దట్ మీకు NumPy కూడా రావాలి, ఎందుకంటే NumPy ఈజ్ అ ఫౌండేషన్ ఫర్ ఆల్ అదర్ లైబ్రరీస్. ఓకే, సో నేను ఆల్రెడీ NumPy మీద ఒక సిరీస్ అప్లోడ్ చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ టైం ఈ వీడియో ఎవరైనా చూసుంటే మాత్రం ఫస్ట్ ఆ NumPyని మొత్తం కంప్లీట్ చేయండి, NumPy సిరీస్ని. తర్వాత ఈ పాండాస్ సిరీస్ని కంటిన్యూ చేయండి, ఓకేనా? సో నేను ఈ సిరీస్లో మొత్తం బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్. అండ్ ఈ వీడియోలో అయితే మాత్రం పాండాస్ ఇంట్రడక్షన్ అలానే పాండాస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ పాండాస్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ పాండాస్? సో పాండాస్ అనే నేమ్ ఎలా వచ్చింది అంటే ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ నేమ్ కాల్డ్ ప్యానెల్ డేటా, విచ్ ఈస్ కామన్లీ టర్మ్ ఫర్ మల్టీ డైమెన్షనల్ డేటా సెట్ని ప్యానెల్ డేటా అని పిలుస్తారు. దాన్నే షార్ట్ ఫామ్లో మనం పాండాస్ అని పిలుస్తాం, ఓకే? సో ఈ పాండాస్ అనేది ఓపెన్ సోర్స్ లైబ్రరీ విచ్ ఈస్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ డేటా మ్యానిపులేషన్ అండ్ డేటా అనాలిసిస్. సో డేటా మ్యానిపులేషన్ అంటే ఏంటి? ఒక డేటా మీద మనం ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయడం, ఏదర్ ఇట్ ఈస్ క్లీనింగ్ డేటా ఆర్ సార్టింగ్ చేయడం, ఫిల్టరింగ్ చేయడం, ఎనీ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేసి ఆ డేటాని మనం చేంజ్ చేస్తే దాన్ని మనం డేటా మ్యానిపులేషన్ అని అంటాం, ఓకే? నౌ దిస్ డేటా ఆఫ్టర్ డేటా మ్యానిపులేషన్ ఇట్ ఈస్ రెడీ ఫర్ డేటా అనాలిసిస్. సో ఈ డేటా అనాలిసిస్ అంటే ఏంటి? వచ్చిన ఆ డేటాని మనం అనలైజ్ చేయడం. సో ఫర్ సపోజ్ మనం ఒక కస్టమర్ డీటెయిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ పర్టికులర్ మంత్లో మనకి ఎంత సేల్స్ వచ్చింది, ఆ పర్టికులర్ డేలో ఎంత సేల్ అయింది. సో ఇవన్నీ ఇలా మనం అనలైజ్ చేయడాన్ని డేటా అనాలిసిస్ అని అంటాం, ఓకే? అండ్ రియల్ వరల్డ్లో మనం లార్జ్ డేటా సెట్స్తో వర్క్ చేస్తాం, లైక్ మిలియన్స్ ఆఫ్ డేటాతో వర్క్ చేస్తాం. సో యూజువల్గా మనం ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఆర్ సమ్ అదర్ టూల్స్ ఆర్ నార్మల్ పైథాన్ కూడా మనం యూజ్ చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ సో మచ్ టైం. నార్మల్ పైథాన్ యూజ్ చేస్తే మనం నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి, అదే ఎక్సెల్ షీట్తో వర్క్ చేస్తే మాత్రం చాలా మాన్యువల్ వర్క్ ఉంటుంది. అండ్ ఎక్సెల్ షీట్ అనేది కొంత లిమిట్ వరకే డేటాని హోల్డ్ చేయగలదు, రైట్? బట్ యూజింగ్ దిస్ పాండాస్ మనం ఎంత పెద్ద డేటానైనా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు విత్ ఇన్ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్. సో ఈ పాండాస్ అనేవి కొన్ని టూల్స్ ప్రొవైడ్ చేస్తుంది. బేస్డ్ ఆన్ దట్ టూల్స్ మనం డేటాని ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు, డేటాని ఈజీగా అనలైజ్ చేయొచ్చు ఆర్ విజువలైజ్ చేయొచ్చు. ఇది పాండాస్ కోసం. అర్థమైంది కదా పాండాస్ అంటే ఏంటో? సో నౌ వై యూస్ పాండాస్? అసలు ఎందుకు మనం పాండాస్ని యూస్ చేయాలి? సో ఇందాక నేను చెప్పాను కదా, మనం లార్జ్ డేటాని ఈజీగా హ్యాండిల్ చేయాలి అంటే పాండాస్తో ఈజీగా చేయొచ్చు అని చెప్పి. సో సేమ్ ఎంత పెద్ద డేటాని తీసుకున్నా యూజింగ్ పాండాస్ మనం దాన్ని ఫాస్ట్గా ఎఫిషియెంట్గా మనం దాంతోనే వర్క్ చేయొచ్చు, ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు, ఈజీగా అనలైజ్ చేయొచ్చు. సో ఎఫిషియన్సీ, ఫస్ట్ వన్ ఎఫిషియన్సీ. అండ్ సెకండ్ వన్ ఫ్లెక్సిబిలిటీ. పాండాస్లో మనం ఎనీ టైప్ ఆఫ్ ఫార్మేట్స్ ఉన్న ఫైల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎదర్ ఇట్ ఈస్ CSV, ఎక్సెల్, JSN, ఎనీ ఫార్మేట్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎనీ డిఫరెంట్ డేటా టైప్స్తో కూడా మనం ఈజీగా ఎఫిషియెంట్గా వర్క్ చేయొచ్చు. సో సెకండ్ వన్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఈజ్ ఆఫ్ యూజ్. సో ఇందాక నేను చెప్పాను కదా, యూజింగ్ ఎక్సెల్ షీట్ ఆర్ ఎనీ అదర్ టూల్ మనం నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి, ఆర్ ఐదర్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఎక్సెల్ మనం మాన్యువల్గా ఎక్కువ వర్క్ చేయాలి కదా. సో విత్ యూజింగ్ పాండాస్, సో విత్ ఇన్ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ మనం కాంప్లెక్స్ డేటా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు డేటా మీద. సో ఇప్పుడే మీకు కొంచెం క్లారిటీ అనిపించదు. సో మనం ఫర్దర్గా ఇంకా పాండాస్ కోసం చెప్తూ ఉంటాం కదా, సో తర్వాత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తాము. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. థర్డ్ వన్ ఏంటి? ఈజ్ ఆఫ్ యూస్. సో అర్థమైంది కదా ఎందుకు మనం పాండాస్ యూస్ చేయాలో అనేది. సో నౌ వాట్ డస్ పాండాస్ డూ? పాండాస్ ఏం చేయగలదు? ఫస్ట్ వన్ డేటా ఆర్గనైజేషన్. పాండాస్లో మనం యూజింగ్ డేటా ఫ్రేమ్స్ అండ్ సిరీస్, ఈ టూతోని మనం డేటాని ఆర్గనైజ్ చేస్తాం. డేటా ఫ్రేమ్స్ అంటే ఇట్ ఈస్ లైక్ ఏ టేబుల్, అంటే దీంట్లో మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. అండ్ సిరీస్ వచ్చేసరికి ఓన్లీ సింగిల్ కాలమ్ ఉంటుంది, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ సింగిల్ డైమెన్షనల్ యారే లాగా. సో యూజింగ్ డేటా ఫ్రేమ్స్ అండ్ సిరీస్ మనం పాండాస్లో డేటాని ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చు ఆర్ మేనేజ్ చేయొచ్చు, ఓకే? అండ్ సెకండ్ వన్ డేటా క్లీనింగ్. సో యూజువల్గా డేటా ఉంది అంటే దాంట్లో కంపల్సరీగా ఎర్రర్స్ ఉంటాయి కదా, మేబీ మిస్సింగ్ వాల్యూస్ ఉండొచ్చు ఆర్ డూప్లికేట్స్ ఉండొచ్చు. సో యూజింగ్ పాండాస్ మనం ఈజీగా మిస్సింగ్ వాల్యూస్ని హ్యాండిల్ చేయొచ్చు ఆర్ డూప్లికేట్స్ని రిమూవ్ చేయొచ్చు, ఇంకేమైనా ఎర్రర్స్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, డేటాని క్లీన్ చేయొచ్చు, ఓకే? అండ్ థర్డ్ వన్ డేటా అనాలిసిస్. ఇందాక మనం చెప్పినట్టే ఇట్ ఈస్ స్పెసిఫికలీ డిజైన్ ఫర్ అనాలిసిస్. సో మనం బేస్డ్ ఆన్ దట్ డేటా, వచ్చిన డేటాని మనం యూజింగ్ సమ్ టూల్స్, పాండాస్ కొన్ని టూల్స్ యూజ్ చేసి డేటాని ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం ఆర్ సమ్ స్టాటిస్టిక్స్ ఫైండ్ చేయడం, సో ఇలాంటివన్నీ ఈజీగా చేస్తుంది.
అండ్ ఫోర్త్ వన్ డేటా ట్రాన్స్ఫర్మేషన్. సో యూజింగ్ పాండాస్ మనం ఒక డేటాని రీషేప్ చేయొచ్చు ఆర్ రీఆర్గనైజ్ చేయొచ్చు ఆర్ మనకి ఏదైతే స్ట్రక్చర్ కావాలంటే ఆ స్ట్రక్చర్లో మనం డేటాని ఈజీగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ డేటా ఇంటిగ్రేషన్. ఇందాక నేను చెప్పినట్టు పాండాస్ అనేది ఎనీ ఫార్మాట్ ఫైల్స్ని ఈజీగా రీడ్ చేయొచ్చు, ఎదర్ ఇట్ CSV ఆర్ ఎక్సెల్, ఎనీ ఫ్రమ్ డేటాబేస్, ఎక్కడి నుంచైనా డేటాని ఈజీగా రీడ్ చేసుకొని మళ్ళీ కావాలంటే సేమ్ ఫార్మాట్లో మనం డేటాని సేవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియంట్ పర్ఫార్మెన్స్. సో ఇందాక నేను చెప్పినట్టు పాండాస్ అనేది మిలియన్స్ ఆఫ్ డేటాని ఈజీగా హ్యాండిల్ చేయగలదని చెప్పాను కదా. సో అది ఎందుకు అంటే పాండాస్ అనేది ఇట్ ఈస్ బిల్డ్ ఆన్ టాప్ ఆఫ్ నంపై. అర్థమైందా? నంపై లేకపోతే పాండాస్ అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయదన్నమాట. సో ఎందుకు? నంపై అనేది ఇట్ ఈస్ స్పెసిఫికలీ డిజైన్ ఫర్ న్యూమరికల్ కంప్యూటింగ్, రైట్? ఎనీ న్యూమరికల్ ఆపరేషన్స్ని యూజింగ్ నంపై మనం ఈజీగా చేయొచ్చు, రైట్? సో యాజ్ పాండాస్ ఈస్ బిల్ట్ ఆన్ నంపై, ఇది ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ ఇస్తుంది పాండాస్ అనేది. సో బై కంబైనింగ్ నంపై అండ్ పాండాస్ మనం ఈ మిలియన్స్ ఆఫ్ డేటాని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వితౌట్ నంపై పాండాస్ అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయదు. సో మనం పాండాస్ ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఒకవేళ మీకు నంపై ఇన్స్టాల్ అయ్యలేకపోతే ఆటోమేటిక్గా మనకి నంపై కూడా ఇన్స్టాల్ చేసుకుంటుంది పాండాస్ అనేది, ఎందుకంటే ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ నంపై. అర్థమైందా? సో ఇది ఎఫిషియెంట్ పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ వన్ విజువలైజేషన్ సపోర్ట్. సో ఇందాక నేను చెప్పినట్టు పాండాస్ విల్ ఇంటిగ్రేట్ వెల్ విత్ సమ్ అదర్ లైబ్రరీస్, రైట్? సో ఇక్కడ విజువలైజేషన్ సపోర్ట్ అన్నాం కదా. సో విజువలైజేషన్ అంటే ఏంటి? ఒక డేటాని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపించడమే విజువలైజేషన్ అంటే, రైట్? సో ఈ పాండాస్ అనేది ఇట్ విల్ ఇంటిగ్రేట్ వెల్ విత్ దీస్ లైబ్రరీస్ కాల్డ్ మ్యాట్లాబ్ అండ్ సీబాన్. సో ఈ రెండు లైబ్రరీస్ని యూజ్ చేసుకొని మన ఈ డేటాని, ఆ డేటా ఫ్రేమ్స్లో ఉన్న డేటాని ఈజీగా విజువలైజ్ చేయగలదు. అర్థమైందా? సో ఇలా మన పాండాస్ అనేవి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. అర్థమైందా వాట్ డస్ పాండాస్ డూ అనేది? సో అర్థమైందా పాండాస్ అంటే ఏంటి, పాండాస్ వల్ల యూజ్ ఏంటి, పాండాస్ ఏం చేస్తుంది? క్లియర్గా అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోయినా ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు పాండాస్ అనేది అంత ఇంపార్టెంట్, పాండాస్ని మనం ఎందుకు యూజ్ చేయాలి అనేది. ఓకేనా? ఇంకా ఎగ్జాంపుల్ చూసిద్దాం. సో ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే సేల్స్ డేటాని అనలైజ్ చేయడం. ఇక్కడ sales_data.csv అని ఒక ఫైల్ ఉంది. సో ఫస్ట్ ఆ CSV ఫైల్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఈ ఫైల్లో ఏముంది? మన డేట్, అలానే ప్రొడక్ట్, అలానే రీజియన్ అండ్ సేల్స్, ఈ 4 కాలమ్స్ యొక్క డేటా మనకి CSV ఫైల్లో ఉంది. ఓకే, ఫస్ట్ టాస్క్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టాస్క్ ఏంటి? ఫిల్టర్ డేట్స్ వేర్ రీజియన్ ఈజ్ ఈస్ట్. అంటే ఇక్కడ ఈ రీజియన్లో ఈస్ట్ ఉంది కదా, సో ఈస్ట్ ఎక్కడైతే ఉందో ఆ పర్టికులర్ డేట్స్ అని మనకి కావాలి. సో అది మన ఫస్ట్ టాస్క్. అండ్ మన సెకండ్ టాస్క్ ఏంటి అంటే క్యాలిక్యులేట్ టోటల్ సేల్స్ బై ప్రొడక్ట్. సో ఇక్కడ ప్రొడక్ట్ ఏంటి? ప్రొడక్ట్ ఏ, ప్రొడక్ట్ బి, ప్రొడక్ట్ సి అలా ఉంది కదా, ఒక్కొక్క ప్రొడక్ట్ మొత్తం టోటల్ సేల్స్ ఎంతో మనం ఫైండ్ చేయాలి. సో ఇది మన 2 టాస్క్. ఓకే, సో ఫస్ట్ టాస్క్ ఏంటి? ఈస్ట్ రీజియన్ ఈస్ట్కి ఏవేవి డేట్స్ ఉన్నాయో మనం ఫైండ్ చేయాలి. అదే యూజింగ్ ఎక్సెల్ అనుకోండి, మనం ఏం చేస్తాం? సింపుల్గా ఇక్కడికి వెళ్ళి ఫిల్టర్ చేసేసి, ఫిల్టర్లో మనకి ఈస్ట్ కదా కావాలి, సో ఈస్ట్కి వెళ్ళి ఓకే చేస్తాం. సో మేబీ మనం ఇది అంతా కాపీ చేసుకొని వేరే ఎక్సెల్ షీట్లో పెట్టుకోవడం ఆర్ వేరే షీట్లో పెట్టుకోవడం అది చేస్తాం, రైట్? సెకండ్ టాస్క్ ఏంటి? ఒక్కొక్క ప్రొడక్ట్ యొక్క టోటల్ సేల్స్ మనం ఫైండ్ చేయాలి కదా. సో ఫిల్టర్ చేసేద్దాం ఫస్ట్. సో ఫిల్టర్ చేసేస్తాం. ఫస్ట్ మనం ప్రొడక్ట్ ఏ యొక్క సేల్స్ కావాలి కదా, ప్రొడక్ట్ ఏ. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రొడక్ట్ ఏ యొక్క సేల్స్ అన్నీ మనం కాపీ చేసుకొని ఆర్ మనం ఇక్కడ ఒక ఫార్ములా రాసుకోవాలి, సమ్ ఆఫ్ అన్నీ చేసి మనం ఇవన్నీ చేసుకొని వేరే ఎక్సెల్ షీట్లో మనం కాపీ పేస్ట్ చేసుకోవాలి, రైట్? సో ఈ ఎక్సెల్ షీట్లో అయితే మనం ఇంత ప్రాసెస్ చేయాలి. సో మనం పైథాన్ యూజ్ చేసి కూడా ఈ టాస్క్ని మనం పర్ఫామ్ చేయొచ్చు. సో అది కూడా నేను రాస్తాను, ఒకసారి చూద్దాం. సో నేను ఇక్కడ ఆల్రెడీ కోడ్ రాసాను, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇక్కడ సినారీ అది కాదు కదా. సో నేను జస్ట్ కోడ్ రాసాను, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఎగ్జిక్యూట్ చేసి ఏమొచ్చింది? డేట్స్ వేర్ రీజియన్ ఈజ్ ఈస్ట్. ఈస్ట్లో ఏమేమి డేట్స్ ఉన్నాయో కావాలో మనకు వచ్చింది కదా, వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? టోటల్ సేల్స్ బై ప్రొడక్ట్, ఒక్కొక్క ప్రొడక్ట్ మొత్తం టోటల్ సేల్స్. సో యూజింగ్ దిస్ కోడ్ మనం సింపుల్గా ఫైండ్ చేసేస్తాం. ఇక్కడ మాన్యువల్ వర్క్ తగ్గిపోయింది. ఓకే, సో ఇప్పుడు యూజింగ్ పాండాస్ మనం ఈ టాస్క్ని ఎలా పర్ఫామ్ చేస్తామో చూడండి. సో లెట్ మీ ఓపెన్ జూపిటర్. సో జూపిటర్ ఓపెన్ చేశాను. సో ఇది యూజింగ్ పాండాస్. ఫస్ట్ టాస్క్ ఏంటి? ఫిల్టర్ డేట్స్ వేర్ రీజన్ ఈజ్ ఈస్ట్ కదా. సో ఫస్ట్ టాస్క్ యొక్క పాండాస్తో మనం రాస్తే ఇంతే కోడ్. ఓకే, ఒక 3-4 లైన్స్లో మనం రాసేస్తాం, రైట్? ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా, ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వచ్చింది కదా, అన్ని డేట్స్ మనకి వచ్చేసాయి. అండ్
నెక్స్ట్ ఏంటి, క్యాలిక్యులేట్ టోటల్ సేల్స్ బై ప్రొడక్ట్. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఒక్కొక్క ప్రొడక్ట్ యొక్క టోటల్ సమ్ అనేది మనకి వచ్చేసేది. సో ఇక్కడ మనం ఎన్ని లైన్స్ రాసాం, ఈ ప్రింట్ స్టేట్మెంట్ వదిలేస్తే మహా అయితే ఒక్క 1 లైన్ రాసాం. సో అదే యూజింగ్ పైథాన్ కోడ్ అయితే ఎన్ని లైన్స్ రాసాం చూడండి, సమ్ ఒక 8 or 9 లైన్స్ రాసాం కదా. టోటల్ కోడ్ మొత్తం ఒక 25 లైన్స్ మనం రాసాం. సో ఇలా కూడా చేయొచ్చు, బట్ మనం ఇక్కడ లాట్స్ ఆఫ్ కోడ్ మనం రాసాం. లైక్ ఇది చిన్న డేటా కాబట్టి 25 లైన్స్ రాసాం. మేబీ పెద్ద డేటా అయితే ఇంకా ఎక్కువ లైన్స్ పడుతుంది. అదే ఎక్సెల్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా మాన్యువల్ వర్క్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం పాండాస్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం మహా అయితే 3-4 లైన్స్లో రాసేసాం, రైట్. సో ఇప్పుడు మీకు అర్థమైందా పాండాస్ వల్ల యూజ్ ఏంటి, ఇది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది. సో ఇక్కడ చిన్న డేటా కాబట్టి మీకు ఈజీగానే అనిపించవచ్చు. మనం రియల్గా పెద్ద డేటాతో వర్క్ చేస్తాం కాబట్టి అప్పుడు మనకి ఈ పాండాస్ అనేది కంపల్సరీగా రావాలి. ఓకే, ఇది చాలా యూజ్ అవుతుంది. అర్థమైందా ఎందుకు మనకి డేటా సైన్స్, ఫర్దర్గా డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఫీల్డ్లో ఈ పాండాస్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాం అనేది. సో హోప్ మీకు ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా క్లారిటీ రాకపోతే నో ఇష్యూస్, మనం ఫర్దర్గా సిరీస్ని కంప్లీట్ చేస్తాం కదా. సో మీరు అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కటిగా. మీరు అన్ని వీడియోస్ ఫాలో అయిపోండి, మీకు క్లియర్గా పాండాస్ వచ్చేసేది. ఓకేనా. సో ఇప్పుడు పాండాస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. సో పాండాస్ ఇన్స్టాల్ చేయడానికి పెద్ద వర్క్ ఏం లేదు. సింపుల్గా పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని యూజ్ చేయొచ్చు. కామెంట్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సో మీ పైథాన్ స్పేస్ ఎక్కడ ఉందో, మీరు పైథాన్ ఎక్కడ ఇన్స్టాల్ చేసుకున్నారో ఆ పాత్లోకి వెళ్ళండి. సో నా పాత్ ఇదే. సో సింపుల్గా పిప్ ఇన్స్టాల్ మనం పాండాస్ అని ఇచ్చేవచ్చు. యూజింగ్ దిస్ మనం ఈజీగా మనం పాండాస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆర్ త్రూ అనకుండా ఆల్సో మనం పాండాస్ని ఇన్స్టాల్ చేయొచ్చు, బట్ దిస్ ఈస్ ది ఈజీ వే. ఓకేనా, పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని. సో ఇక్కడ నాకు రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వచ్చింది. ఎందుకు అని అంటే, సో నా సిస్టంలో ఆల్రెడీ పాండాస్ ఇన్స్టాల్ అయిపోయి ఉంది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ నంపై అని వచ్చింది, చూసారా. సో ఒకవేళ మీరు పాండాస్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీ సిస్టంలో నంపై ఇన్స్టాల్ అయ్యలేకపోతే ఈ యూజింగ్ పిప్ మనం పాండాస్ని ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి పిప్ విల్ ఆటోమేటికలీ టేక్ కేర్ ఆఫ్ ఇన్స్టాలింగ్ నంపై. అది నంపైని ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు పాండాస్ విల్ బిల్డ్ ఆన్ టాప్ ఆఫ్ నంపై. నంపై లేకపోతే పాండాస్ అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయదు కాబట్టి అది ఆటోమేటిక్గా నంపైని కొన్ని డిపెండెన్సీస్ని, ఈ నంపై అనేది దాని యొక్క డిపెండెన్సీ అన్నమాట. సో ఆటోమేటిక్గా ఆ నంపైని అది ఇన్స్టాల్ చేసుకుంటుంది. అర్థమైందా. సో యూజింగ్ పిప్ ఇన్స్టాల్ పాండాస్, మీరు పాండాస్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఓకేనా. సో ఇలా మనం ఈజీగా పాండాస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ డన్. సో ఈ వీడియోకి ఇంతే. మీరు ఈ పాండాస్ని ఇన్స్టాల్ చేసి రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్లో మనం పాండాస్తో ఎలా వర్క్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఇది పాండాస్ యొక్క ఇంట్రడక్షన్, అలానే పాండాస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది. అండ్ ఫైనలీ నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బాయ్, టేక్ కేర్.